Father, speak to us today in Jesus' name. Amen. A lot of things that God does not like. One thing very clearly is He does not like ingratitude. మనకు కూడా అంతే కదా, ఎవరన్నా అంత పొందుకొని థ్యాంక్స్ చెప్పలేదు అంటే మనకు చాలా అప్సెట్ అయిపోతాం. మనం ఇంత మనకు ఊపిరిచ్చి మనల్ని బ్రతికించి నడిపించుతున్నట్టు దేవుడు, హౌ మచ్ మోర్ డూ యూ థింక్ గాడ్ విల్ ఎక్స్పెక్ట్ ఎ స్మాల్ లిటిల్ థ్యాంక్స్ ఫ్రమ్ అస్? థ్యాంక్స్ రకరకాలుగా చెప్పొచ్చు. చాలాసార్లు ఇక్కడికి సాక్ష్యాలకు వస్తారు. నేను చూస్తుంటాను, మాట్లాడదామని వస్తారు కానీ సరిగ్గా మాటలు రావు. ఇక్కడికి వచ్చాక ఏడుపు వచ్చేది. ఎందుకు వచ్చిన గొడవ అని చాలామంది చెప్పరు, అది కూడా నాకు తెలుసు. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నేను అందుకే చెప్పును, వస్తే ఏడుపు వచ్చేస్తుంది, చెప్పలేదు అంటే చెప్పే వాళ్ళందరూ కాస్త తమాయించుకొని చెప్తున్నారు. నేను అంత కూడా తమాయించుకోలేను. అంటే హిస్ మర్సీస్ ఆర్ సో గ్రేట్ ఇన్ మై లైఫ్. ఎంతంటే ఆయన కృప, ఆయన విస్తారమైన కృప ఆన్ ఎ డైలీ బేసిస్ నేను అనుభవిస్తాను. సో వెన్ ఐ కమ్ టు స్టాండ్ టు థ్యాంక్ గాడ్, I just get overwhelmed, and tears flow. ఒక్కడనే చాలాసార్లు ఆలోచించుకుంటా దేవుడు చేసిన మేళ్ళని బట్టి I keep crying and thanking God. I'm sure it's an experience for all of us. It's an amazing grace of God. What God hates is ingratitude. ఇంత చేసిన దేవుడికి కనీసం కృతజ్ఞతన చెల్లించేమా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ద ప్రాబ్లమ్ విత్ ఇజ్రాయలైట్స్ వాజ్ మోర్ దెన్ దేర్ డిస్ఒబీడియన్స్, ఇట్ వాజ్ దేర్ ఇన్గ్రాటిట్యూడ్. ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుని ఉగ్రత ఎదుర్కొనడానికి కారణం ఏంటంటే వారి అవిధేయత కంటే ఎక్కువ వారి అంతరంగంలో కృతజ్ఞత లేని భావన. Ingratitude, people who have ingratitude are disoriented people. వాళ్ళకు ఒక లక్ష్యం కానీ లేకపోతే ఒక డిరెక్షన్ కానీ ఉండదు. కృతజ్ఞత లేని వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు చెప్పాలంటావా అంటాడు కొంతమంది. థ్యాంక్స్ చెప్పు అంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫోర్స్ చేసి థ్యాంక్స్ చెప్పిస్తాం. అది ఎందుకో స్వతహాగా రాదు. అది థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు 2 సార్లు 3 సార్లు చెప్తే వాడు అంటాడు, ఇందాక చెప్పాను కదా అంటాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా బాధే. టు బీ థ్యాంక్ఫుల్ షుడ్ బీ అ లైఫ్ స్టైల్ ఫర్ అస్. అదొక జీవిత విధానంగా ఉండాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే బుద్ధి లేని ప్రశ్న అది. థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటావు? నువ్వు పీల్చుకునే ప్రతి శ్వాస నీది కాదు. ఎవ్రీ బ్రెత్ దట్ యూ టేక్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్స్ గివెన్ బై గాడ్. హౌ కెన్ యూ నాట్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్? గ్రేట్ఫుల్ పీపుల్ ఆర్ terrific people for me, because grateful people can earn the favor of God. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని దయా కటాక్షమును పొందుకోగలిగిన వాడు అంటాడు. A person of gratitude will be full of life. కృతజ్ఞత కలిగిన వాడి మొహం మీద ఎప్పుడు నవ్వు ఉంటుంది. చూడండి, ఆడు నవ్వట్లేదంటే వాడికి కృతజ్ఞత లేనట్టే లెక్క. పక్కన ఒకసారి చూడండి, పక్కన ఒకసారి చూడండి, చూడాలి ముఖం చూడాలి మీరు, నవ్వుతున్నారా లేదా అని. కొంతమంది ఇట్లా బిగిసిపెట్టి ఉంటారు. ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్, హౌ కెన్ యూ నాట్ స్మైల్ కదా? హౌ కెన్ ఐ నాట్ బీ స్మైలింగ్? మీరు నవ్వితే భలే ఉంటారు తెలుసా. ఒకసారి పక్కనోడు నవ్వి చెప్పండి బాగున్నానా అని అడగండి ఒకసారి. సీరియస్లీ పెట్టుకొని కృతజ్ఞత ఉంటే
కృతజ్ఞత ఉన్నవాడు ఇతరుల్ని క్షమించడం కూడా భలే ఈజీ. హల్లెలూయా. చాలా ఇప్పుడు ఏంటి పోన్లే, ఇప్పుడు నాకెంత చేశాడు దేవుడు, ఇప్పుడు అది చేస్తే చేయకపోతే ఇప్పుడు ఏమైంది, చాలా ఈజీ మనకి. ఎందుకు కృతజ్ఞత చెప్పాలా అంటే మొదటి దినవృత్తాంతాలు 1 Chronicles 16:34లో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఈ సంఘం ప్రేమ మీద కట్టుబడింది, కన్నీటితో కట్టుబడింది. మీ జీవితాలు కట్టుబడి ఆ సాక్ష్యాలు ఏంటంటే, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ఓవర్ 20 years. ఎంత ఆనందంగా ఉంటుందో. ఐవ్ సీన్ స్మాల్, ఒక్కొక్కరు ఇప్పుడు సాక్ష్యం చెప్తుంటే మీకేమో వాళ్ళు పెద్దోళ్ళలాగా కనపవచ్చు, కానీ వాళ్ళంతా చిన్న పిల్లలు, లిటిల్ కిడ్స్. వాళ్ళకి పేర్లు పెట్టింది నేనే. ఇప్పుడు నా వయసు మీరు చూడొద్దు కానీ చెప్తున్నాను. ఐ బికమ్ పాస్టర్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. అండ్ వెన్ యూ లుక్ ఎట్ దాట్, నో, కడుపు నిండిపోద్ది అంటారు చూడండి. ఇప్పుడు నా పరిస్థితి అట్లొద్దన్నమాట. కడుపు నిండిపోయింది పిల్లల్ని చూస్తుంటే, చిన్న చిన్న పిల్లలు. ఆ రెబెకాని అబార్ట్ చేసేయమన్నారు. మదర్ విల్ డై, సో యూ అబార్ట్ దట్ గర్ల్. ఐ థింక్ షీ వాజ్ ఇన్ 7th month or something. Both of us went to Sigma Hospital, prayed and said, no way, the Lord says she'll be a blessing and the mother won't die. And we prayed them through. ఆ పిల్లని నా ఇంట్లో నా బెడ్లో పక్కన వేసుకొని పండుకునేవాడు, చిన్నపిల్లని. అలా పెంచాం. సో you're not just church people for me, you're family for us. నా బెడ్లోకి ఎవడన్నా వస్తే నాకు అస్సలు అసహ్యం, కానీ దాన్ని వేసుకొని పక్కన పండుకొని అది నిద్రపోతుందని మేము చిన్న చిన్నగా మాట్లాడుకుంటా. అండ్ షీ వాజ్ నాట్ మై డాటర్, వాట్ వీ టుక్ కేర్ ఆఫ్ హర్ యాజ్ అ డాటర్, లైక్ దట్ మెనీ చిల్డ్రన్. పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళి సండే స్కూల్లో కూర్చోబెట్టేవాళ్ళం. అది జోసెఫ్ కొడుకు, స్వర్ణలత కొడుకు ఈ కుర్చీలు కిందకి వెళ్ళిపోయి దాక్కునేవాడు సండే స్కూల్కి వెళ్ళమంటే. అని చిన్నగా పట్టుకొని తీసుకొని వెళ్ళి, సో మెనీ థింగ్స్. ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ విత్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. When your journeys, we've been there. It's amazing. How can I not be grateful to God? How can we all not be grateful to God? Psalm 95:1-5, beautiful. I don't know if you read this morning. It says, 95వ కీర్తన 1-5 వరకు, రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషంగా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. హే, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు. యెహోవా ఎవరంట? దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. వావ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఆయన హస్తం చాలది, ఇంకా చదువుకుంటూ పోతే అంతా అయిందే. యెహోవా దయాళుడు, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయాలి. ఈరోజు గందరగోళం చేయాల్సిన రోజు ఇది. There's a song says, I'm ready to be undignified for God. I like that. మనం చాలా, కొంతమంది ఇస్త్రీ బట్టలు కూడా నలగవు. గుడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇస్త్రీ బట్టలు కూడా నలగవు. అంటే వాడు చెయ్యెత్తడు కాలెత్తడు ఏం చేయడం, వెళ్ళి నడిపెద్దాం అనిపిస్తుంది ఆ బట్టలు నాకు. ఓకే, when you come in the presence of God, joyfully making a noise. అంటే కొంచెం సౌండ్ చేస్తేనే దేవుడికి వినపడుతుందా అంటే లేదు. సౌండ్ చేస్తే పక్కనోడికి వినపడుతుంది నువ్వు సౌండ్ చేస్తున్నావని.
పక్కన వాళ్ళందరికీ వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ జస్ట్ సురేపల్లి ఆవిడ వెన్ షీ వాజ్ అ లాయర్ ఐ థింక్ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే షీ వాజ్ ప్రిటీ డిప్రెస్. ఈ కిటికీలు ఇప్పుడు ఏదో స్టైల్గా వేస్తున్నారు ఏసీ ఉంచి, అది తెరిచుంటే వర్షిప్ విని 3rd ఫ్లోర్కి నడుచుకుంటూ వచ్చి షీ యాక్సెప్టెడ్ ద లార్డ్ అండ్ హర్ లైఫ్ చేంజ్. సో your praise and your sound of cymbals can attract people to the peace of God. ఆ దేవుని సన్నిధిలో ప్రశాంతత ఎలాగుంటుంది, ఆనందం ఎలాగుంటుంది అనేది నీ ఆనందాన్ని బట్టి, నీ ధ్వని, నువ్వు చేసే ధ్వనిని బట్టి ఆకర్షింపబడతారు మనుషులు. హే, అక్కడ ఏదో జరుగుతుంది. ఏంటి? స్తుతి. ఎవరికి? యేసయ్యకి. దేనికి? ఆయన స్తుతికి పాత్రుడు కాబట్టి. హల్లెలూయా. So wonderful it is. So he says, let us come before him in thanksgiving and extol him with music and song. స్తుతి, ఆరాధన మ్యూజిక్తో చేయొచ్చు, మ్యూజిక్ లేకుండా కూడా చేయొచ్చు. రెండు భలే ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ అలానే కూర్చున్నాను. Just sing with me. Holy are you, worthy is the Lamb, worthy is the Lamb. You are holy. What a beautiful thing this is. You see? యాక్చువల్గా పాత చర్చిలో ఈ హడావుడు ఉండే కావు. ఇప్పుడు మన స్వరం మనకు వినపడకుండా ఈ హడావుడు ఎక్కువైంది. కానీ బట్ without instruments you can worship God. With loud cymbals also you can worship God. Now when you actually are excited you make a noise. So when you come, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదా. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. Hallelujah. Is it good? It's good either ways. But that something happens when you add music to your song. It brings a special life into it. నీ లైఫ్లో కొంచెం మ్యూజిక్ ఉండాలి. ప్రతి ఒడు ఒక ఫిడేలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అందరికీ ఉన్నాయి బాధలు. Everybody has an issue. But there's got to be some music. సో ప్రొద్దున్నే మీరు వినే మ్యూజిక్ రాత్రి వరకు మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది తెలుసు. సో ప్లీజ్ మంచి మ్యూజిక్ వినండి ప్రొద్దునే. That excites you and kicks you into a praise for a holy God. Trust me, wherever you are, that song or that music keeps hitting you and you become really lively that particular moment. కొంచెం డౌన్గా ఉన్నప్పుడు ఆ పాట, because what you deposit is what comes out. So when I deposit the word of God, that comes out. When I deposit the worship of God, that comes out. సో నేను వినే ఆరాధన అది దినమంతా కూడా పరిశుద్ధాత్ముడు ప్రతి పరిస్థితుల్లో దాన్ని అలా బయటకు తీసుకొచ్చి నాకు వినిపిస్తూ ఉంటాడు అంతరంగం నుంచి. See, God's love is a mystery. అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. దేవుని ప్రేమ మిస్టరీ అంటే ఏంటి? మర్మం. దాన్ని వెప్పులేంటి. ఎందుకు ప్రేమిస్తాడు? అసలు నిన్ను ప్రేమించవచ్చా దేవుడు? మనం ఇంత సోగ్గా ఉన్నాం కానీ ఒక్కొక్కడికి ఒక చరిత్ర ఉంది.
ఏక్సే బడ్కర్ ఏక్ అని ఉంటుంది. నీ చరిత్ర కంటే నా చరిత్ర కూడా మంచిదేం కాదు. అందరికీ ఎవ్రీబడీస్ గాట్ ఎ హిస్టరీ, బట్ వీఆర్ నాట్ సపోజ్ టు బి లవ్డ్. But he loved us to the point of dying for us. That's the most important thing. ప్రేమించి నీకు కొనించేవాడు అది వేరు, ప్రేమించిన వాడు నీ బదులుగా మరణించడం అనేది దట్స్ అన్ అమేజింగ్ థింగ్. అది యేసు తప్ప ఎవడు చేయలేదు, ఎవడు చేయలేడు కూడా. If that is it, how can I explain that kind of love? ఆ ప్రేమని నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలను? So love is a mystery. The scriptures are a mystery. బైబిల్ చదువుకుంటా ఉంటే ఎన్నిసార్లు చదివినా కానీ మళ్ళీ అది చదివితే లోపల నుంచి నెక్టర్ లాగా మళ్ళీ కొత్త థాట్స్ వస్తాయి, మళ్ళీ కొత్త అండర్స్టాండింగ్ వస్తుంది. అదొక ఊట. అది ద బైబిల్ ఈజ్ అ మిస్టరీ, స్క్రిప్చర్స్ ఆర్ అ మిస్టరీ. ఇట్ ఈస్ ఫర్ ద కింగ్స్ టు సర్చ్ అవుట్ ద మ్యాటర్. రాజులు దాన్ని వెతికి తవ్వి దీనిలో ఉన్న అంతరంగాల్ని తీయటం అది మనం రాజులుగా చేయవలసిన పని అయి ఉన్నది. ప్రేయర్ ఈజ్ అ మిస్టరీ. ప్రార్థన కూడా అదొక మర్మమే. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడెక్కడో పనులు ఎట్లా జరుగుతాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక్కడ ప్రార్థన చేసి నేను హాస్పిటల్ ఉన్నాను, మీరు ఎవరు హాస్పిటల్కి రాకూడదు. మీరు ఇక్కడ ప్రార్థన చేశారు, నాకు అక్కడ కార్యం చేశాడు కదా దేవుడు. హల్లెలూయా. అందుకే కదా నేను బ్రతికొచ్చింది బయటికి, బికాస్ ఆఫ్ ప్రేయర్స్. ఎంతమంది ప్రపంచంలో చేశారు. I want to thank all those who, prayed for me all over the world, God bless you guys. Thank you. I owe it to you. So prayer is a mystery. How is it possible? ప్రార్థన చేద్దాం. ఇప్పుడు don't you ever think prayer is the weakness of a person? When somebody says, ఏం చేస్తామండి ప్రార్థన చేద్దాం, అది నిరుత్సాహంతో ఏమి చేయలేక చేసే పని కాదు. అది ఏం చేస్తామండి ప్రార్థన చేద్దాం అన్నట్టు లెక్క అన్నమాట అది. యు గాట్ మై పాయింట్? ఇట్స్ లైక్ పుల్లింగ్ అవుట్ యువర్ రివాల్వర్ సేయింగ్ దట్స్ ఓకే, లెట్స్ ప్రే. భలే ఉంటుంది ఇట్లా గన్ను తీసి లెట్స్ ప్రే అంటే కదా. No, it's not like the prayer is not the weakness of a person, it is his strength or her strength. నేను చాలాసార్లు చెప్పాను, ప్రసంగాలు చెప్పేవాడి కంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేసేవాళ్ళకి భయపడాలని. వాళ్ళు మోకాళ్ళు వేసి చక్రం తిప్పేస్తారు, వీడు అరిసి హడావుడి చేస్తాడు. నాలాగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు క్వైట్గా. మన చర్చిలో ఉన్న ప్రేయర్ టీం చేసే పని అది. హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ ట్యూస్డే ప్రార్థన చేస్తారు, మీకోసం చేస్తారు, మీకు తెలియదు. అది అద్భుతంగా చేస్తారు వాళ్ళు. నేను ఆ ట్యూస్డే వాళ్ళు వెళ్ళిపోకముందు నేను వచ్చి ఇక్కడ వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను తెలుసా. మీరు బిజీగా ఉంటారు కదా, నేను ఖాళీగా ఉంటాను కదా, నేను వచ్చి ఇక్కడ వాళ్ళతోటి వాళ్ళు వెళ్ళిపోతారేమో నన్ను అర్జెంట్గా మా డ్రైవర్ తొందర పోదా అని వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. 4-5 వాళ్ళు ప్రార్థన చేస్తే అసలు అదిరిపోద్ది. Prayer is a mystery. Worship is a mystery. See, prayer is a mystery. It brings the intervention of God. Worship is a mystery. It brings revelation from God. ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు పరిస్థితులు. ఆరాధన చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షతనిస్తాడు. Thanksgiving is a mystery. It brings the kingdom of God. మనం చదువుకున్నది ఏంటి హీబ్రూలు రాసిన పత్రికలో? There's something important. Why should we thank? Therefore, since we are receiving a kingdom that cannot be shaken. ఎందుకు కృతజ్ఞత? ఎందుకేంటి నీకు అసలు ఎటువంటి రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడంటే, రాజ్యంలో వారసులుగా నిన్ను దేవుడు చేయబోతున్నాడంటే, యూ కాంట్ ఇమాజిన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ వేర్ ద లైట్ విల్ నెవర్ సెట్, ద సన్ విల్ నెవర్ సెట్, దెర్ విల్ బి లైట్, దెర్ విల్ బి జాయ్, వర్షిప్ ఆల్వేస్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కింగ్డమ్ దట్ గాడ్ ఈస్ లివింగ్, వేర్ దేర్ ఇస్ నో అబ్సల్యూట్ ఇల్ హెల్త్ ఎట్ ఆల్. అటువంటి రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చేసే ఉన్నాడు. యాక్చువల్లీ
So why should you not thank God in anticipation, in understanding that yes, I belong to a kingdom. I'm a kingdom person. I belong to a kingdom. And my king says, I'm coming. I'm waiting for that, to be a part in that kingdom. Thank God for that. It brings the very kingdom. And thanksgiving brings peace of God into our lives. Read Philippians 4:6-7 very quickly. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వరకు చూస్తే, you see, it brings peace. Yes. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము హల్లెలూయా. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే జ్ఞానముకు మించిన సమాధానం. లైఫ్లో నేను చెప్తున్నా కదా, సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, మీకు డబ్బులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సమాధానం వెళ్తే 2 నిమిషాల ఆరోగ్యం కూడా పోద్ది. భర్త ఆరోగ్యంగా ఉన్నాడంటే సమాధానం ఉన్నట్టే లెక్క. సమాధానం ఉంది ఇంట్లో అని లెక్క. సమాధానం, పీస్. కెన్ యూ ఇమాజిన్? We have a God who gives us peace in the midst of the storm. I was listening to your, testimonies. Going through the storm, yeah. Peace in the storm is what God gives us. అటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞత చెల్లించకుండా ఎలాగ ఉంటాం? ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పేటప్పుడు మీరేమని అనుకుంటారో లేదో, మీకు నచ్చుతుందో లేదో, మీరు ఇష్టపడతారో లేదో, మీరు ఫీల్ అవుతారో, దీనిపైన ఆధారపడి హైదరాబాద్ भाड़ मैं तो खुशी से नाचूंगा गाऊंगा. సుభాషం గారితో ఒకటే మాట చెప్పాను. నౌ మై ఫోకస్ హస్ షిఫ్టెడ్. Till now it was all, how is everybody, At least now I don't know how long I can live. Right now I'll be caught up in rapture. But should the Lord call me. But anyway, I want to really enjoy, squeeze the juice out of life on an everyday basis. And I live thankfully every moment. I never take for granted a moment. రాత్రి నిద్రపోతా, రేపు మార్నింగ్ ఓకే పని ఉంది అనుకున్నప్పుడు నేను ఉంటానులే అని, ఒక పని లేకపోతే నాకు అరే ఏం పని లేదు రేపు ఏంటి పిలుస్తాడు అన్నట్టు ఉంటుంది. ఏమైనా పని ఉంటాం మంచిది మీకు, రేపు ఏమి లేదండి క్యాజువల్ ఖాళీగా ఉన్న పిలిపి వస్తాం. పని ఉంటే ఉంచుతాడు, పని చేయించుకుంటాడు. బట్ in that ICU, while there was a storm, I had a peace. I can't explain that peace to you. I was thanking God and peace set into me deeply. And that peace I carried with me, and I still carry. దుష్టుడు మొట్టమొదటి చేయాలనుకుంది ఏంటంటే నీలో ఆ పీస్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పీస్లెస్నెస్ విల్ టర్న్ యూ టు పీసెస్ ఇన్ లైఫ్. బట్ ఐ హ్యాడ్ దట్ పీస్, అమేజింగ్ పీస్. అండ్ ఐల్ టెల్ యూ వాట్ థ్యాంక్స్గివింగ్ డస్. ఇట్ గివ్స్ యూ ఆథరైజేషన్ టు ఎంటర్ ఇన్ టు ద గేట్స్ ఆఫ్ ద కింగ్. హల్లెలూయా. Psalm 104 ఏమంటది? Enter into his gates with thanksgiving. And see, there are 2 aspects of thanksgiving. Let's go. There are 2 aspects of thanksgiving. 2 aspects ఉన్నాయి కృతజ్ఞతకి. ఒకటి గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, రెండోది థ్యాంక్ఫుల్లీ గివింగ్ టు గాడ్. Get me very clearly. 2 aspects ఉన్నాయి. ఒకటి గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, దేవునికి కృతజ్ఞత చెల్లించడం. రెండోది కృతజ్ఞతతో దేవునికి అర్పణ చెల్లించడం. యు కాంట్
రిమూవ్ గివింగ్ ఫ్రమ్ థ్యాంక్స్, యూ కాంట్ రిమూవ్ థ్యాంక్స్ ఫ్రమ్ గివింగ్. సో కృతజ్ఞత అంటే అర్పణ ఖచ్చితంగా ఉండాలి. వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్ టు గాడ్? గుడ్ క్వశ్చన్. ఆయనకి ఏమి ఇచ్చినా సరిపోదు, అందుకని ఏమి ఇవ్వకుండా ఉంటామా? Do you know the most precious thing that you can give to God? The most precious thing is yourself. Good. I'm happy with you, Shama Church. అన్నిటికంటే ప్రశస్తమైంది నువ్వు. నిన్ను నువ్వు దేవునికి కానీ ఇచ్చుకోగలిగితే దాన్ని మించింది ఇంకోటి లేదు. I give all my cares to God. I give myself to God. I give my success to God, my losses to God. Everything that I am, give it up to God. అది ఇచ్చిన తర్వాత, నన్ను నేను ఇచ్చుకున్న తర్వాత దేవుడికి ఇంక నువ్వు ఏది ఇచ్చినా సెకండరీయే. ఒక మంచి మాట ఉంటుంది బైబిల్లో, I sent forth my word and healed your disease. తన వాక్కును పంపించి వారిని, I sent forth my word అంటే Christ is the word. సో ఆయన ఏదో పంపలేదు, వాక్యమైన క్రీస్తు తన్ను తాను పంపుకున్నాడు. అంటే తన్ను తాను నీ దగ్గరికి తీసుకొచ్చాడు. Which, in other words, when you were not well, the word came to you. When the word comes to you, the word has the inherent power to create, recreate, build, rebuild, restore, and revive. So you can be rest assured that when Christ, the word comes to you, you will be healed. So that's the most beautiful. So God is not somebody who said, He's so loving that He comes to you. He sends Himself. For God so loved that He gave His only begotten. He could have given anything, but He gave His Son. He's always in the business of giving Himself to us. So Aina తన్ను తాను నీకు ఇచ్చుకుంటాడు. నిన్ను తనకు కానీ ఇచ్చుకుని, ఇఫ్ యూ కెన్ సబ్మిట్ అండ్ గివ్ యువర్ లైఫ్ టు గాడ్ రాదర్ దెన్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. లెట్ మీ టెల్ యూ, ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ వెరీ టెంపరరీ. చాలా టెంపరరీ, అంటే క్షణం పడదు. I had this blessed opportunity to be able to get into the corner of the room and watch myself on the ICU bed. అలా ఉండి నా నుంచి నేను బయటకు వచ్చి నా జీవితాన్ని నేను చూసుకోగలిగాను అక్కడ. ఇంతేనా? నామ్ షోరత్ పైదా పూరా నథింగ్. మంచినీళ్ళు కావాలంటే కూడా ఎవరిని పిలిస్తే వాడు తీసుకొచ్చి ఇవ్వాలి, గొంతులో పోయాలి, నువ్వు లేవడానికి లేదు. ఇట్లా అంటే పక్కకు పోస్తారు. పెద్దటికి అది. But I could watch my life and say, is this life? Then my values have to change. అప్పుడు నా విలువలు మారిపోవాలి. ఇప్పుడు నీ విలువలు కూడా మారాలి. ఎందుకంటే క్షణం మాత్రమే నీ జీవితం. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృపను బట్టి కాపాడుతూ వస్తున్నాడు. ఆన్ అ డైలీ బేసిస్, ఆన్ అ మూమెంట్ బై మూమెంట్ బేసిస్. I mean, anything can happen. So dead men cannot praise God. Therefore, if you are alive, you need to praise God and thank Him. మృతులు దేవుని స్తుతించరు. స్తుతించేది ఎవరైనా బ్రతికున్నవాడే స్తుతిస్తాడు. సో నువ్వు స్తుతిస్తున్నావు, కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంటే నువ్వెవరు? బ్రతికున్నట్టు లెక్క. కృతజ్ఞత చెల్లించకుండా, స్తుతి చెల్లించకుండా ఉండేవాడెవడు? ఏం మీకు అంత భయపడతారు ఆ మాట అంటానికి కూడా? తెలుగులో మనం ఎవరన్నా సచ్చినోడా అనేవాడు. మీరు కూడా అని ఉంటారు, సచ్చినోడా అని. ఎంత పెద్ద తిట్టు కదా, తప్పు కదా అది.
బతుకున్నాడు సచ్చినోడు అంటే. కృతజ్ఞత చెల్లించకపోతే సచ్చినోడితో సమానం. సో చెల్లించండి. ఇంకోటి చెప్పాల్సిన పని లేదు. అర్పణ తేకపోతే వాడు సచ్చినోడితో సమానం. ఎందుకంటే చచ్చిపోయి ఉంటే అర్పణ తెచ్చేవాడిని కాదు కదా. బతుకున్నాను కాబట్టి అర్పణ తీసుకురావాలి. సో బ్రతికున్నవాడు స్తుతిస్తాడు, బ్రతికున్నవాడు కృతజ్ఞత చెల్లిస్తాడు, బ్రతికున్నవాడు అర్పణ తీసుకొని వస్తాడు. బ్రతికున్నవాడే తన్ను తాను సమర్పించుకోగలడు. యూ కెన్ నెవర్ గివ్ ఇఫ్ యు ఆర్ నాట్ అ గ్రేట్ఫుల్ పర్సన్. పర్సన్స్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్ కెన్ నెవర్ బీ గుడ్ గివర్స్. ఓ పట్టాన కొంతమంది ఇవ్వలేరు, చాలా కష్టం ఇవ్వడం, తీసుకుంటాం ఈజీ వాళ్ళకి. ఎందుకంటే వాడికి కృతజ్ఞత లేదు కాబట్టి. ఎంత పొందుకున్నాం. లుక్ ఫర్ ఇట్, you've got better things, you've got talents, you've got your time. Give your time to God, give your talents to God. Money is just not, ఆయన పెట్టిన భిక్షల నుంచి నువ్వు ఏదో తీసుకొచ్చేసారు. We don't talk money here. Many people are critical and complaining. చాలామంది క్రిటికల్గా ఉంటాడు. కంప్లైంట్, ప్రతి దానికి కంప్లైంట్ ఉంటుంది. మీ కొంతమంది మీ లైఫ్లో తగిలి ఉంటారు, ఇప్పటికి మీ ఆఫీసులో ఉంటారు. అంతా బాగున్నా కానీ ఎక్కడో ఒక ప్రాబ్లం దాంట్లో నుంచి తీసి బయటికి ఇదైతేనా అంతా ఉంది కానీ అంటాడు వాడు. అంటే దీస్ ఆర్ పీపుల్ హూ కెనాట్ ఎంజాయ్ వాట్ దే ఆల్రెడీ హ్యావ్. దే ఆర్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. Look at people who don't have what you've got already. And చాలా నేను దేవుని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, దేవుడు నాకు ఇవ్వలేదు. అదొకటి. థ్యాంక్ గాడ్ నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వలేదు నీకు. ఇచ్చుంటే సచ్చుండేవాడు. నీకేం కావాలో నీకు తెలీదు. వాడు 2-year-old కిడ్ నువ్వు చాక్లెట్ తింటుంటే లేకపోతే ఏదన్నా స్వీటు ఏదో పెద్దది తింటుంటే అది కావాలి అంటే ఇచ్చాను గొంతులో పడి చచ్చిపోతాడు. అంటే గాడ్ విల్ నెవర్ గివ్ యూ వాట్ యూ ఆస్క్ ఫర్, గాడ్ విల్ ఆల్వేస్ గివ్ యూ వాట్ యూ కెన్ హ్యాండిల్. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేసే దేవుడు కాదు. అట్లా కాదు. నీకు ఏది అవసరమో నువ్వు ఏది హ్యాండిల్ చేయగలవో అదే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చిన్నోడు గుప్పిడేనా గుప్పిడు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆ డార్కస్ కూతురు చిన్నది ఉంది, దాన్ని తీసుకెళ్ళి లేకపోతే జాషువా కొడుకు తీసుకెళ్ళి ఇది పట్టుకోరా అంటే వాడు చెయ్యి ఎట్లా వస్తుంది? And you and I are people who get disappointed because we ask for big things from God and we've got small palms to handle. Thank God He measures and gives us. రెండోది, సమ్ పీపుల్ ఆర్ వీళ్ళు దేవుడికి ఏమీ చేయరు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవునితో సంబంధం ఉండదు. కానీ ప్రార్థన చేసేయాలి, ఇంకోటి ప్రార్థన చేసేయాలి, దేవుడు వాళ్ళకి ఇచ్చేసేయాలి. There are some people who are extremely thankful for what God does in the lives of others. They are people who will be promoted in life. నా లైఫ్లో వచ్చిన ప్రమోషన్స్ అంతా ఎందుకు తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేస్తాను కాబట్టి. సింపుల్ కీ. మీకేమన్నా అయితే నాకు సంతోషం. నిజం, మీరు బాగుపడ్డారు, మీరు సాకు చెప్పి మీకు ఉద్యోగం వచ్చిందో లేకపోతే ఏదైంది నాకు ఎంత సంతోషమో. When Hamshika said, I got a job, I said, my gosh, great. I like it. So I'm overjoyed. I take part in your joy. And I give thanks to God for your joys. And I'm blessed. Never be critical about anything in life. Never be judgmental about anything in life. The yardstick that you use is the same for others, is the same yardstick God will use for you or others will use for you. ఎవరిని నువ్వు డిస్కార్డ్ చేయొద్దు లైఫ్లో.
చాలా వాడా అన్నదో అట్లా నన్ను చాలామంది అన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు చూడు ఎక్కడ పెట్టారు దేవుడు. ప్రపంచ క్రైస్తవ పటంలో ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హలో, అర్హుణ్ణి కాను, కానీ మా బాబు అంత గొప్పోడు. హల్లెలూయా. God is always in the business of picking up the rejected if they have gratitude in them. దాంట్లో సీక్రెట్ ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడు ఎంత రిజెక్ట్ అయినా ఏ పరిస్థితుల్లో వాడికి కృతజ్ఞత ఉంది అంటే వాడిని దేవుడు పైకి తీసుకొని వస్తాడు. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నవాడే కృతజ్ఞత చెల్లించగలడు. చెల్లించేవాడిదే రాజ్యం. The question comes, why thank God? That's a stupid question. Let's list out why we need to thank God. క్రీస్తుని, దేవుణ్ణి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన ఎవరై ఉన్నాడో దాని గురించి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నీకు ఏమై ఉన్నాడో దాని గురించి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఫర్ హూ హీ ఈజ్ అండ్ ఫర్ హూ హీ ఈజ్ టు యూ. For me, in different phases of my life, he was so very different. నీ అవసరతలో ఆయన నీకు ప్రొవైడర్గా ఉన్నాడు. నీ అస్వస్థతలో నీకు ఆయన రొఫాగా ఉన్నాడు. నీ ఒంటరితనంలో ఆయన నీకు షమ్మాగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఎవరు లేరు అనుకున్న సమయంలో ఎబినేజర్గా ఉన్నాడు. సో ఆయన నీకు ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నీకు ఎవరై ఉన్నారో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. And we need to thank God for his love, unconditional love. We need to thank God for his presence, for his grace, for his protection, for his forgiveness, for his provision. Enni okata renda, for his care, for his compassion, for his righteousness. So much that you need to thank God for his supply in our lives, for his wonderful deeds. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. What happens when we thank God? I have to tell you this before I conclude. కృతజ్ఞత చెల్లిస్తే ఏం జరుగుతుంది? కృతజ్ఞతలో శక్తి ఉంది. There is power in agreement, there is power in thanksgiving. చాలాసార్లు చెప్పాను నేను, యూట్యూబ్లో ఉన్నాయి. నంబర్ 1, 100వ దావీదు కీర్తన మనం చదివితే, యాక్సెస్ ఈజ్ గ్రాంటెడ్ ఇంటూ అ హోలీ కమ్యూనియన్ విత్ గాడ్. నీ కృతజ్ఞత ద్వారాలు తెరిచి ఆయనతో సహవాసం చేయడానికి నీకు ఒక యాక్సెస్, అవకాశం, ఆస్కారం ఇస్తుంది. ది ఓన్లీ వే యూ కెన్ ఎంటర్ ఇంటూ హిస్ ప్రెసెన్స్ ఈజ్ త్రూ థ్యాంక్స్గివింగ్. Enter into his gates with thanksgiving and praise. స్తుతి తర్వాత ఫస్ట్ కృతజ్ఞత. సో అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఇప్పుడు తలుపు వేసింది అనుకోండి, మీరు వస్తున్నాను అనుకోండి, లోపలికి వచ్చేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, చాలా థ్యాంక్స్ ప్రభా, నీకు బాబా కాపాడావు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నీ ఆలయాన్ని తీసుకు, థ్యాంక్ యూ అనుకుంటా లోపలికి. ఇట్ ఈస్ యువర్ థ్యాంక్స్. అలా థ్యాంక్ యూ అనగానే అప్పుడే యాక్సెస్, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది నీకు. అక్కడ నుంచొని నువ్వు స్తుతి చెల్లించి ఆరాధన చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నిలబడి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హియర్ ఇస్ మై ఆఫరింగ్, సో నోబడీ షల్ సీ మీ ఎంప్టీ హ్యాండెడ్. నంబర్స్లో ఎక్సడస్లో రాసి ఉంటుంది, రెండిట్లను. ఎవరునూ నన్ను ఖాళీ హస్తాలతో చూడటానికి ఏదో ఒకటి పట్టుకొని థ్యాంక్ యూ జీసస్ అంటే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇట్ గివ్స్ యూ యాక్సెస్ ఇంటూ హిస్ సిటీ, ఇంటూ కమ్యూనియన్ విత్ గాడ్. And once you make your offering, once your giving is complete, you begin to praise God, and praise actually raises up God for you. స్తుతి సింహాసనం పైన ఆసీనుడైన దేవుణ్ణి నీ కొరకు లేచి నిలబడేలాగా చేయగలదు. God dwells upon the praises of his people. Hallelujah.
God loves praise. God loves worship. Then what happens? ఇంకేం జరుగుతుంది కృతజ్ఞతలు ఇస్తే? You receive a miracle. యోనా 2:9-10 ఆయన చేప కడుపులో నుండి నేను బయటకు వచ్చి హడావుడి చేస్తాను, నీకోసం గందరగోళం చేస్తాను, నేను స్తుతి చెల్లిస్తాను, నీ బలి అర్పిస్తాను, హడావుడి చేస్తాడు. అప్పుడు 10వ వచనంలో ఏం రాసి ఉంటుంది? And the Lord sent the fish to vomit him. ఏముంది అది? అంతలో హల్లెలూయా. వినటానికి అసహ్యంగా ఉంది కానీ బట్ జరిగింది అది. అసలు దానికి కారణం ఏంటి? లోపల వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పక్కనోడు చెప్పి విన్నావా విన్నావా అని విన్నా. The most beautiful thing for you and for me is to give him thanks in the losses of your life. దావీదు 13వ అధ్యాయం అనుకుంటా కీర్తన, మేబీ verse 6 or something, if I'm not wrong. కేవలం ఉంది, గుహలో ఉండి క్లిష్టమైన కష్టమైన నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా. యు నో వాట్, ఇన్ ద కేవ్ మనం మామూలుగా ఎట్లుంటుందంటే, అంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుందామని కదా. నేను హాస్పిటల్లోనే థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నా. మీకు తెలియదు, నేను ఒక టైపు, ఆయన ఒక టైప్ అంటాను. చెప్పండి పక్కన వాళ్ళకి రసగుల్లా తెప్పించి ఇప్పించాను, స్వీట్లు ఇచ్చాను, అక్కడే పాట రాసుకున్నాను. ఐ సెలబ్రేటెడ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. So what if I don't come out? I'd rather go with thanksgiving, because I know the courts will be opened, the gates will be opened with my thanksgiving. So అయిపోయిన తర్వాత గుహలో ఉండి ఆయన కృతజ్ఞత స్తుతులు అర్పణలు ఎలా చేస్తున్నాడు? ఎప్పుడన్నా కేవ్లోకి వెళ్ళాడా మీరు? బుర్రా కేవ్స్కి వెళ్ళుంటావు నువ్వు. బుర్రా కేవ్స్ దరిద్రమైన వాసన ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు లైట్లు గీట్లు పెట్టి హడావిడి చేస్తారు కాబట్టి ఇట్స్ స్మెల్, బ్యాట్ స్మెల్ ఉంటుంది. బ్యాట్ గబ్బిళ స్లిప్పరీగా ఉంటుంది, డర్టీగా ఉంటుంది, వాటర్ ఉండదు. సమ్ బెస్ట్ సాంగ్స్, మంచి పాటలు గుహలో రాశాడు ఆయన. కృతజ్ఞత ఎలా? అది ఆయన సర్కమ్స్టాన్సెస్ తోటి సంబంధం లేదు అన్నమాట. నువ్వు కృతజ్ఞత చెల్లించడానికి నీ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితులు పైన ఆధారపడి లేదది. ఆ ప్రభావం ఏది లేదు. నీ కృతజ్ఞత అనేది నీకు, కృతజ్ఞత ఎవరికైతే చెల్లిస్తున్నావో ఆయనకి మధ్యన సంబంధాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి బయటికి వస్తుంది. మనం అంటాం చూడు, చెప్పలేను నేను, అంటే నేను ఎంత చెప్పినా సరిపోదు, చెప్పలేను. మీరు విన్నారు ఎప్పుడైనా అట్లా? ఎప్పుడు మీరు చెప్పుంటారేమో కదా. చాలామంది మనకి చాలా చేస్తారు, ఆ టైంలో అది చేయకపోతే మన పరిస్థితి వేరైపోతుంది. కానీ వాళ్ళకి సరైన థ్యాంక్స్ మనం చెప్పం. కానీ కొంతమంది థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ, వర్డ్స్ ఫెయిల్ మీ అని ఇంగ్లీష్ మాట ఒకటి ఉంటుంది. అంటే భాష సరిపోవటం లేదు నీకు కృతజ్ఞత చెల్లించడానికి. ఆఫ్టర్ ఆల్ మనిషికి కృతజ్ఞత చెల్లించడానికే నీ భాష సరిపోకపోతే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి నీ భాష ఎలా సరిపోతుంది? అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ భాష తీసుకుంటుంది. నీకు అర్థం కాకపోవచ్చు కానీ ది స్పిరిట్ విల్ ఇంటర్సీడ్ అండ్ ప్రైజ్ హిమ్ ఇన్ tongues. So you will receive your miracle when you give thanks. Another thing is you receive multiplication when you give thanks.
వెరీ స్విఫ్ట్లీ. మార్క్స్ వార్తలు ఉంటుంది, ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఎత్తి పట్టుకొని ఏమంటాడు? ఫాదర్ ఐ గివ్ యూ. అదేంటి? ప్లీజ్ మీకు ఒక చిన్న అడ్వైస్, భోజనం ముందు ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించి ప్రార్థన చేయండి. ఇంత పొడుగా ఇంత బారున ప్రార్థన చేసి దాన్ని గందరగోళం చేయదు. భోజనం ముందు యేసు ప్రభు ఏమన్నాడు? ఫాదర్ ఐ గివ్ యూ థ్యాంక్స్. మీరు అక్కడ ఈ మధ్యాహ్నం ప్రసంగం మళ్ళీ మీరు పక్కనుడికి బోధ చెప్పి దాన్ని లాగి గీసి వండిన హస్తాలు దీవించండి, వడ్డించిన హస్తాలు దీవించండి, పక్కింటి దీవించలేదు, యువతలో అక్కడ వాసన వచ్చేస్తూ ఉంటుంది, తట్టుకోలేదు, కష్టం. అట్లా ప్రాక్టికల్గా ఉండండి. మీరు ప్రభు చెప్పినట్టుగా ఏంటి ఎత్తి ఆ బాండి ఏదైనా ఉంటే ఎత్తి ఫాదర్ ఐ గివ్ యూ థ్యాంక్స్ అని తినిపారేయండి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం భోజనం ముందు నువ్వు ప్రార్థన చేయడం కాదు, భోజనం చేశాక శుభ్రంగా తిన్నాక ప్రార్థన చేయాలి. అప్పుడు కృతజ్ఞత చెల్లించను. థ్యాంక్ యూ లార్డ్. భోజనం ఇవ్వడమే కాదు, తినే కృపనిచ్చావు, అరిగే కృపని ఇవ్వు, లేకపోతే కదా. అందుకని ప్రభా నాకు తినే కృపని ఇచ్చావు, అరిగే కృపని. అందరికీ అన్ని టేబుల్ మీద ఉంటాయి, అందరూ అన్నీ తినలేరు. నన్ను అడుగు చెప్తా. యాదవ్ది ఏ డైట్ కంట్రోల్ లేదు, కానీ వాళ్ళందరూ నెయ్యి వేసుకుంటూ ఉంటారు, నేను వేసుకోకూడదు. వాళ్ళందరూ మటన్ తింటారు, నేను మీట్ తినకూడదండి, ఓన్లీ చికెన్ తినాలంట. వాసనలు వస్తుంటారు. మటన్ బిర్యానీ నా కూతురింట్లో మటన్ బిర్యానీ మా సిస్టర్ తెచ్చింది, మా పెద్దమ్మ కూతురు. మటన్ పులావ్ వాళ్ళు వేసుకు తింటున్నారు. పనిలో పని నేను ప్రార్థన చేసుకుని వేసుకున్నాను, నేను తక్కువ నేను కాదు. All I tell you is give thanks if you want to see multiplication in your life. Give thanks to God. When you give thanks unto God, you will see in Jeremiah 30:19 that he says, I will increase you. నేను నిన్ను హెచ్చిస్తానంటాడు ఇర్మియాలో. అండ్ నిన్ను ఇర్మియా గ్రంథంలోనే 19వ అధ్యాయం 30వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే I will give you honor అంటాడు. నీకు నేను ఘనతని ఇస్తాను. థ్యాంక్స్ గివింగ్ బ్రింగ్స్ ఆనర్ టు యూ. నీవు కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. 20వ వచనంలో చూస్తే God says you give me thanks and I will bless you. అక్కడ రాసి ఉంటుంది your children will be blessed. నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. And he says furthermore, he says I will bless and you will make you establish, or I will establish you అంటాడు. నేను స్థిరపరుస్తానంటాడు. ఏంటి? కృతజ్ఞత స్తుతిలో మల్టిప్లికేషన్ ఉంది, కృతజ్ఞత స్తుతిలో ఆశ్చర్యకార్యం ఉంది, కృతజ్ఞత స్తుతిలో విస్తరణ ఉంది, కృతజ్ఞత స్తుతిలో ఎదుగుదల ఉంది, కృతజ్ఞత స్తుతిలో నీ ఘనత ఉంది, కృతజ్ఞత స్తుతిలో ఆశీర్వాదం ఉంది, నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉంది, కృతజ్ఞత స్తుతిలో నువ్వు స్థిరపడతావు, కృతజ్ఞత స్తుతిలో నీకు రక్షణ ఉన్నది. కృతజ్ఞత స్తుతిలో ఏముందో తెలుసా? God begins to own you. God begins to own you. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జాక్ గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. జస్ట్ కమ్ కృతజ్ఞత చెల్లించారు. God, this is mine. God begins to own you. ఇంకా నువ్వేం మాట్లాడు. He's not praising, he's not doing anything, nothing. He just gave thanks. And there is such power that God says, you give thanks, you belong to me. कोई आंख नहीं उठा के देखने का. You got my point? When God owns you, what do you mean by owning? ఎవడు కన్నెత్తి చూడటానికి, దీనికి విరుద్ధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లటానికి. This is mine. This is mine. Okay? Can you believe? Thanks. Can you believe it? God saying, this is mine. దిస్ కొట్ల కొలది దేవదూతలు లోపల అనుకుంటూ ఉంటారేమో, అంటే మనం పొద్దు నుంచి రాత్రి వరకు పరిశుద్ధుడు అంటాం, ఈడొచ్చి సడన్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లగా దిస్ ఇస్ మైన్ అంటున్నాడు దేవుడు. టచ్ వాట్ ఓనర్షిప్.
So your thanksgiving is extremely important. Know this very clearly, that ingratitude will ground your destiny. నీ భవిష్యత్తును నాశనం చేసేది ఏంటంటే కృతజ్ఞత లేని పరిస్థితి. ఎంతైతే నువ్వు కృతజ్ఞత చెల్లించగల, హౌ మచ్ ఈజ్ ఇనఫ్? హౌ మచ్ ఈజ్ ఇనఫ్? When you think it is more than enough, then you should go further. It should be more than you're more than enough. How much is enough? Thank God. ఎంత చెల్లించే. అందుకనే మన ఆనంద్ పాస్టర్ గారు నీకేమీ అంటే ఆయనకు కూడా అర్థం కాలేదు ఏం చెల్లిస్తామని. దావీదు అంటాడు, నా రక్షణ పాత్రను నేను ఎత్తుకొని, how can I repay you for your goodness? I will lift up the cup of my salvation. ఏమి చెల్లించలేము. ఇప్పుడు ఈ పెద్ద విశేషం కాదు, ఇవన్నీ పెద్ద విశేషం కాదు దేవుడికి. ఏ హృదయంతో కొన్నావో, ఏ హృదయంతో తెచ్చావో, ఏ హృదయంతో వచ్చావో, నువ్వు ఏం తీసుకురాకపోయినా ఏ హృదయంతో వచ్చావో అది ఇంపార్టెంట్. హల్లెలూయా. I'll tell you 16వ అధ్యాయంలో లూకా సువార్తలో 10 మంది హీల్ అయిపోయిన తర్వాత ఒక్కడే వెనక్కి వస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న చెప్పాడు ఆయన పాస్టర్ కిరణ్ గారు. ఒక్కడే వస్తాడు, ఆ చేతులు ఏముండదు. ఇప్పుడు అర్పణ అనగానే ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, కుచ్చి లేకే జానా తీసుకెళ్ళాలి. వీలుంటే ఓపిక ఉంటే తీసుకొని వెళ్ళాలి, ఓపిక లేకపోతే ఓపిక తీసుకొని వెళ్ళాలి. క్రెడిట్ కార్డు తీసుకొని చేయాలని కాదు, నీ దగ్గర డబ్బులు ఉండాలా. యూ షుడ్ హ్యావ్. అప్పులో తీసుకెళ్ళి అప్పులో పడిపోవాలి. దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు అప్పులో పడకూడదు. నో 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 దట్స్ నాట్ రైట్. బట్ వెన్ యూ కమ్ టు గాడ్ అండ్ గివ్, ఆ 10 మందిలో ఒక్కడొచ్చి ఏం చేస్తాడు? చేతులు ఏం లేదు, ఏం చేస్తాడు? కాళ్ళ మీద పడతాడు. అంటే ఏం చేసినట్లేక తన్ను తాను అర్పించుకోగానే దేవుడు అంటే, అరే క్యావరా రే బాకీ లోక్ కిదరే, నాకు తెలియదు సార్. వాడు రెండే డైలాగ్, ఏమో సార్ తెలియదు సార్. ఏం చేస్తాడు దేవుడు? బీ మేడ్ హోల్ అంటే వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది. ఐమ్ జస్ట్ రిమైండింగ్ యూ. వీడికి డిఫార్మిటీ నుంచి రిఫార్మిటీ వచ్చింది. హల్లెలూయా. హోల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది లేకపోతే హోల్ అని కాదు, WHOL ఏంటి? గెట్ మై పాయింట్. సంపూర్ణత అంటే 10 వేళ్ళుంటే సంపూర్ణత. వాళ్ళందరికీ ఆ చేయబోయిందో, ముక్కు పోయిందో, అది పోయింది, స్వస్థత వచ్చింది. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించినప్పుడు, ద మూమెంట్ ఈ థ్యాంక్ గాడ్, సంపూర్ణత. సో ఇన్ యువర్ థ్యాంక్స్ గివింగ్ దెర్ ఇస్ హోల్నెస్. సో ఇప్పుడు అనుకోండి, నిజంగా కృతజ్ఞత చెల్లించాలా చెల్లించకూడదా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆ కృతజ్ఞత ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అని ఏమైనారు? సరిగ్గా అది కూడా అనలేరు. వాళ్ళని చూపించు అనగానే అసలు అయిపోయింది. అయ్యో బాబాయ్, ఒక్కొక్కరిని క్లోజ్ అయిపోయి థ్యాంక్ యూ జీసస్ అని అంతరం నుంచి సత్యంగా నేను థ్యాంక్స్ చెప్పినట్టు మీరు ఎవరు చెప్పలేరు. ఇంపాసిబుల్. ఆ పరిస్థితికి మీరు రాకూడదు. కానీ నేను చెప్పినట్టు మీరు ఎవరు నేను సెలబ్రేట్ చేసుకున్నట్టు మీరు చేయలేరు. ఐ కెన్ సెలబ్రేట్, ఐఎమ్ అలైవ్. హల్లెలూయా. సో సెలబ్రేట్ యువర్ లైఫ్ వెన్ యూర్ అలైవ్.